సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మండలం ఎంఆర్ఓ కార్యాలయానికి చెందిన ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మండల కార్యాలయంలో ధరణి ఆపరేటర్గా పనిచేస్తున్న చాకలి అరుణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మన్య సంతోష్ బాధితుడు వెంకటేశ్వర యాదవ్ నుంచి 30,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. బండ్లగూడకు చెందిన వెంకటేశ్వర యాదవ్ అత్తగారి ఆస్తికి సంబంధించిన ఫైలుపై సంతకాలు చేసేందుకు ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారు. ఇక దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తీసుకున్న లంచం డబ్బును ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ కారులో దాచుకోగా కారును తనిఖీ చేసి అందులో దాచిన సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆపరేటర్ ఇచ్చిన వాంగ్మూలం మేరకు తహసీల్దార్ పి రాధను కూడా విచారించి ఆమె ఇంటిని సోదా చేశామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇక కేసులో నేరుగా నిందితులుగా ఉన్న ధరణి ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్ ను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు. వెంకటేశ్వర యాదవ్ కంప్లైంట్ చేశారు. ఏమని అంటే ఇక్కడ అమీర్పూర్ తహసీల్దార్ ఆఫీస్లో ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ 30,000 డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళ మామ ఈశ్వరయ్య చనిపోతారు. ఆయనకున్న ప్రాపర్టీ 1 ఎకరా 28 ఎకరాలు వాళ్ళ అత్తమ్మ పేరు మార్చడానికి వాళ్ళు ధరణి కోర్టులో తీయడానికి 30,000 డిమాండ్ చేస్తున్నారు. వెరిఫై చేసిన తర్వాత కరెక్ట్ ఈరోజు సాయంత్రం సుమారు 4:20 ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ పైసలు తీసుకొచ్చిన అని చెప్పేసి అది ధరణి పోర్టల్లో ఎక్కించిన తర్వాత ఆ డబ్బులు ఆయన వెహికల్ రెడ్ కలర్ కారు దాంట్లో డాన్స్ బోర్డు